మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాని ప్రకారం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కిరాయి మనుషులతో కొందరితో మా మీదకి దౌర్జన్యంగా రావడం జరిగింది. ఆ రోజు పరిస్థితి బాగలేదని తెలుసుకొని మేము గ్రహించి అక్కడ నుండి రిటర్న్ రావడం జరిగింది. సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీ సంబంధించి కొంత ఇష్యూ నడుస్తుంది. నిన్న మొన్నటి వరకు మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం అంకిరెడ్డిపల్లి రామలింగంపల్లికి సర్వే సంబంధించి, అంటే అంకిరెడ్డిపల్లి వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉంటుంది, రామలింగంపల్లి వచ్చేసి యాదాద్రి జిల్లాలో ఉంటుంది. ఈ యొక్క గ్రామాలను బేస్ చేసుకొని ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు రెండు కూడా ప్రభుత్వ భూమికి సంబంధించిన సర్వే నెంబర్లు. యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి రామలింగంపల్లి సర్వే నెంబర్ 312 అయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి సర్వే నెంబరు 918, 886, 887. ఈ మూడు సర్వే నెంబర్లు కూడా ప్రభుత్వ భూమికి సంబంధించిన సర్వే నెంబర్లు. మరి ఈ సర్వే నెంబర్లో ఎంత స్థలం ఉంది ఏంటిది అనేది కూడా ఇంతవరకు తెలియని పరిస్థితి. ఎందుకంటే బార్డర్ సమస్య కూడా ఉందని చెప్పి గతంలో ఎన్నో గొడవలు జరిగినటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ బార్డర్ సమస్యలో సాల్వో కంపెనీ అధినేత, సాల్వో ఎక్స్ప్రెస్ కంపెనీ అధినేత ఏం చేస్తున్నాడు, అక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి, ఆ సర్వే నెంబర్లో ఎంత ప్రభుత్వ భూమిని ఎంత గుర్తించారనే విధానం తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి కీసర ఎంఆర్ఓ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఎంఆర్ఓ అని తెలుసుకుందాం. సార్ చెప్పండి, 918 సర్వే నెంబరు, 886, 87 సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది, అసలు యాక్చువల్ అక్కడ ఏం జరుగుతుంది సార్? అసలు ఈ సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీ అనేది మా యొక్క కీసర అంకిరెడ్డిపల్లి గ్రామం, కీసర మండలంలో అంకిరెడ్డిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 918 లో అక్కడ నిర్మించబడింది. ఇది 918 295 ఎకరాలు ఉంటుంది. అలాగే 887 సర్వే నంబర్ వచ్చేసి 10 ఎకరాల 19 గుంటలు ఉంటది. 886 వచ్చేసి 19 ఎకరాల 23 గుంటలు ఉంటది. ఈ మొత్తం టోటల్ ఎక్స్టెంట్ మా కీసరకు సంబంధించింది 325 ఎకరాల 2 గుంటలు. ఇది మొత్తం ప్రభుత్వ భూమే. ఇది ఈ మా ప్రభుత్వ భూమి. ఇది బోర్డర్ ఇష్యూ ఉంది. రామలింగంపల్లి విలేజ్, బొమ్మల రామారం మండలంకు అంకిరెడ్డిపల్లి కీసర మండలంకు బార్డర్ ఒకటి ఇష్యూ ఉంది. ఓవర్ ల్యాపింగ్ ఎక్స్టెంట్ అని బార్డర్ ఇష్యూ ఉంది. అది పెండింగ్ ఉంది. ఎక్కడ ఉంది? RDD లో పెండింగ్ ఉంది. RDD సర్వే అయిపోయింది. వాళ్ళ రిపోర్ట్ కూడా పెండింగ్ మన గవర్నమెంట్ లెవెల్లో ఉంది. అంటే కలెక్టర్ గారి దగ్గర ఉంది, పై అధికారుల దగ్గర పెండింగ్ ఉంది. అది ఆ ఇష్యూని డిసైడ్ అయినంత వరకు ఆయన ఆ ల్యాండ్ లోకి ఎంటర్ కావడానికి వీల్లేదు మా సర్వే నంబర్. ఇంకా ఎటువైపు అనేది ఆ సర్వే నంబర్ రామలింగంపల్లి వైపా కీసర అంకిరెడ్డిపల్లి వైపా అనేది డిసైడ్ కాలేదు. అప్పటి వరకు ఆయన స్టాటస్ కో మెయింటైన్ చేయాలి. ఆయన ఎంట్రీ కాకూడదు. బట్ ఆయన ఇల్లీగల్ గా ఎంట్రీ అయ్యి కాంపౌండ్ వాళ్ళు 2 సార్లు కట్టడం జరిగింది. దానికి అనుగుణంగా నేను మా స్టాఫ్ VRS కు 2 ప్లస్ మా జూనియర్ అసిస్టెంట్లు RI అందరు కలిసి 10 మంది సిబ్బందితో కలిసి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని ప్రకారం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కిరాయి మనుషులతో కొందరితో మా మీదకి దౌర్జన్యంగా రావడం జరిగింది. ఆ రోజు పరిస్థితి బాగలేదని తెలుసుకొని మేము గ్రహించి అక్కడ నుండి రిటర్న్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా కలెక్టర్ గారికి, ఉన్నతాధికారులకు విన్నవించి మళ్ళా ACP గారికి కూడా చెప్పి మేము సెంట్రల్ ఫోర్స్ తీసుకొని పోలీసు వారి సహకారంతో అక్కడికి వెళ్లి మొత్తం 1 కిలోమీటర్ కాంపౌండ్ వాల్, 1000 మీటర్ల కాంపౌండ్ వాల్ మేము మొత్తం తీయడం అయింది. తీసి ఇప్పుడు అది మొత్తం కాంపౌండ్ వాల్ తొలగించేసినాము. అది ఇప్పుడు ఆ బోర్డర్ ఇష్యూ డిసైడ్ అయినంత వరకు ఆయన కబ్జాలకు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు అలాగే ఉంది భూమి. అక్కడ బోర్డు కూడా పెట్టినామని కాదు సార్. అందులో మీరేమో భూమి ఉందంటారు, ఆ భూమిలో కార్యక్రమాలు నడుస్తాయి కదా సార్, అక్రమ మైనింగ్ నడుస్తుంది, ఇవన్నీ నడుస్తాయి, మీరు చూడట్లేదా? అక్రమ మైనింగ్ అంటే ఆ రామలింగంపల్లి సర్వే నంబర్ల మీద ఆయన మైనింగ్ తీసుకున్నాడు. ఆ మైనింగ్ పర్మిషన్ తీసుకొని ఆ మైనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. అది కూడా మేము ఉన్నతాధికారులకు చెప్పాము. దాని ప్రకారం అక్కడ ఆదేశాల ప్రకారం మేము ఆయన మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎంక్రోచ్మెంట్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. ఆయన విధంగా ఎంతటికైనా పోయి మేము క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. ఆయన నుండి ప్రభుత్వ భూమిని వదిలేదు ఎట్టి పరిస్థితుల్లో కాపాడుతాం. సార్, కోట్లాది భూములు విలువ చేసే భూములు సార్. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంత భూమిని మీరు సేకరిస్తారు సార్? అసలు ఆ భూమి ఎంత ఉందనే నిర్ధారణకి ఏమైనా వచ్చారా మీరు? ఇప్పుడు మా మండలికి సంబంధించి 918లో 295 ఎకరాలు ఉంది. 887లో 10 ఎకరాల 19 గుంటలు, 886లో 19 ఎకరాల 23. మా మండలం సంబంధించిన భూమి 325 ఎకరాల 2 గుంటలు. అది మా దగ్గరనే ఉంటది. మేము వదులుకోము, ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము. ఇది కీసర తహసీల్ గారు చెప్పేది. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వ భూమిని వదులుకోలేము. 294 ఎకరాలేమో 918 సర్వే నెంబరు, 886, 87లో 30 ఎకరాల భూమి, మొత్తం కూడా 320 చిల్లర ఎకరాలు ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేము. ఎట్టి పరిస్థితుల్లో జయరాం రెడ్డికి సంబంధించి సాల్వో ఎక్స్ప్లోసివ్ అందులో ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు, ఇప్పటికే చెప్పాము. ఒకవేళ చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని చెప్పి MRO
తీవ్రంగా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల్లో అయినా ఇకనైనా సాల్వో కంపెనీ అధినేత అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే ఇక నుంచి అయినా ఆపేయండి అని చెప్పి సుమన్ టీవీ ద్వారా మాత్రం సాల్వో కంపెనీకి అయితే తెలియజేస్తుంది. అదే బార్డర్ ఇష్యూను కూడా తొందరగా తేల్చాలని చెప్పి ఎంఆర్ఓ కూడా మేము విన్నవించడం జరిగింది. కాబట్టి బార్డర్ సంబంధించి ఇష్యూ అటు యాదాద్రి జిల్లా ఇటు మేడ్చల్ మల్కాజ్ జిల్లాకు సంబంధించి బార్డర్ ఇష్యూను కూడా తేల్చినట్లయితే ఆ భూమిని సర్వే చేసినట్లయితే సర్వే చేసి రిపోర్ట్ ఒకటి ఇచ్చినట్లయితే అక్కడ ఆ భూమి ఆ పేదలకైతే దక్కుతుంది, లేదంటే ప్రభుత్వానికి దక్కినట్లయితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. కాబట్టి కీసర తహసీల్దార్ అయితే ఒకే చెప్తున్నాడు, ఖచ్చితంగా మేము ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేము, ఖచ్చితంగా 320 ఎకరాల భూమిని మేము సాధించి తీరుతామని చెప్పి కీసర తహసీల్దార్ చెప్పినటువంటి విషయం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దాని ప్రకారం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కిరాయి మనుషులతో కొందరితో మా మీదకి దౌర్జన్యంగా రావడం జరిగింది. ఆ రోజు పరిస్థితి బాగలేదని తెలుసుకొని మేము గ్రహించి అక్కడ నుండి రిటర్న్ రావడం జరిగింది.